పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. పిఠాపురం ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఒకే ఒక పేరు, అదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు. అయితే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక క్రమశిక్షణ అంటూ ఉందా అంటే ప్రశ్నార్థకంగానే మారిపోయింది. అసలు క్రమశిక్షణ ఎక్కడ ఉంది అక్కడ అంటున్నారనమాట. ఎప్పుడు చూడు కూటమిలోని, అంటే కూటమి అంటే మళ్ళీ బీజేపీని పక్కన పెట్టేస్తే జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పొట్టున కొట్టుకుంటున్నారనమాట. ప్రతి విషయంలో కూడా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి అక్కడ. ఇటీవల అంటే గత 2 రోజుల క్రితం కూడా పిఠాపురం పడా కార్యాలయం వద్ద జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా తమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడా, మా బాబు ఎక్కడా అంటూ మన వర్మ గారు ఉన్నారు కదా, పిఠాపురం వర్మ అంటుంటారు, పిఠాపురం వర్మ గారు జనసేన నాయకులతో గొడవకు పడ్డము. అటు నుంచి కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెల దొరబాబు దూసుకురావడము, ఇద్దరు తోపులాట, ఇదంతా పెద్ద హైరాణ అయిపోయింది. ఇది 2 పార్టీలకు, అటు కూటమిలోని అంటే 2 పార్టీలు జనసేన టీడీపీకి తలనొప్పిగా మారిపోయింది. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై సీరియస్ కావడం జరిగింది. దీనిపై విచారించమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కూడా ఆదేశించడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది పిఠాపురంలో? ఎప్పుడు ప్రతి విషయంలో కూడా కూటమిలోని నాయకులు ఎందుకు అలా వాదులాడుకుంటున్నారు, పొట్టును ఎందుకు కొట్టుకుంటున్నారని తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఇట్స్ యూటీవీ CEO అయిన శివ రాచర్ల గారు. నమస్తే రాచర్ల గారు. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకు ఒక నాయకుడు అంటే కుప్పం తీసుకున్నా, ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత, ఒక నాయకుడు అంటే డిసిప్లిన్గా ఉండాలి. అక్కడ ఏదైనా పులివందరైనా అలాగే ఉండాలా. అంటే ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడైనా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొద్దిగా డిసిప్లిన్గా క్రమశిక్షణ అనేది ఉండాలి అక్కడ. కానీ అక్కడ క్రమశిక్షణ అనేది పూర్తిగా కరువు అయింది. అంటే ముఖ్యంగా ఏదైతే టీడీపీలో ఉన్నావో శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాసు వర్మ అంటుంటారు కదా, ఆయనకు ప్లస్ ఈయన కాగితాల వెంకట నాగేశ్వరరావు అలియాస్ పెండాల దొరబాబు, పూర్తి స్థాయిలో చెప్పాలి. ఇప్పుడు పెండం దొరబాబు అంటారు, పెండాల దొరబాబు అయిందంటే పెండం దొరబాబుగా మారిపోయింది ఆయన పేరు కాలక్రమేణా అనేది. వాళ్ళిద్దరి మధ్య అసలు పచ్చబడ్డే గడ్డేసే భగ్గుమంటుంది అంటున్నారు. ఈ ప్రతి విషయంలో కూడా డిష్యూమ్ అనే పరిస్థితికి వస్తున్నారు. నిన్నటి రోజున పడా కార్యాలయం మీద కూడా నువ్వెంతంటే తోపులాట చేసుకున్నారు అనమాట. ఏంటి అసలు ఏం జరుగుతుందంటారు పిఠాపురంలో? మీ అనాలిసిస్ ఏంటారు అసలు? చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే కొంతమందికి పార్టీ కంటే నేనే బలవంతుణ్ణి, నా వల్లే పార్టీ గెలిచిందని కొంతమంది భ్రమలో పోతారు. అలాంటి భ్రమలు ఉన్న వాళ్ళు ఏంటంటే దేన్ని కూడా లెక్క చేయరు. పార్టీ అధిష్టానం చెప్పినా లెక్క చేయరు, సిట్టింగ్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. ఈ మొత్తానికి పునాది ఆయన 2014లో రెబల్గా గెలవటంతో అసలు పిఠాపురం అంటే నాది, పిఠాపురం నా సొంత ఏమంటారు నా సొత్తున్నలాగా ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు. ఎవరు? వర్మ. ఓకే, నా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. SVSN వర్మ. దీంతో ఏంటంటే అసలు నాకు పవన్ కళ్యాణ్ లేకుంటే నేనే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ స్థాయి నాకు ఇవ్వాలి కదా అన్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే రాజకీయ ఘర్షణ, ఆధిపత్య పోరు. పిఠాపురంలో పెద్దగా అసలు పారిశ్రామిక అభివృద్ధి లేదు, నీటి వసతి తక్కువ. మీకు పక్కనుండే ఉప్పాడ, కొత్తపల్లి లాంటి మత్స్యకార గ్రామాలకి ఈరోజు కూడా తాగునీటి సమస్యలు ఉన్నాయి. పిఠాపురం టౌన్లో ROB రైలు ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది మనం తీర ప్రాంతానికి కలిపేది, ఉప్పాడ వైపు కొత్తపల్లి వైపు కలిపేది ఉంది. ఇలాంటి వాటి మీద ఘర్షణ లేదు అక్కడ. మా బొమ్మ ఉందా లేదా, మా బాబు గారి బొమ్మ ఉందా లేదా, ఈ ఘర్షణ తప్పితే వేరే ఘర్షణ లేదు. ప్రోటోకాల్ సమస్య, వర్మకి ఏదో ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, దీన్ని వదిలిపెట్టి ప్రతి ఫ్లెక్స్ మీద మా బొమ్మ ఉందా లేదా. ఒక రకంగా ఏంటంటే టీడీపీ అధిష్టానానికి ఒక తలనొప్పిలాగా తయారైంది. అంటే ఆ వర్మలో కూడా ఒక తెలియని ఒక రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది, ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే 2024 ఎన్నికల్లో త్యాగం చేశాడు టికెట్. ఆయన కూటమి ధర్మాన్ని పాటించి పవన్ కళ్యాణ్ గారి కోసము పార్టీ అధిష్టానం చెప్పిన మేరకు టికెట్ అయితే త్యాగం చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నా కూడా పార్టీ హామీ ఇచ్చింది, అధికారంలోకి వస్తున్నాము, వచ్చే ఎమ్మెల్సీ ఇస్తామని. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు. కొత్త వారికి అందరికి ఎమ్మెల్సీ ఇస్తాం, ఇంకా అక్కసు పెరిగిపోతుంది అతనికి. ఆ అక్కసుతో ఏం చేయాలో తెలియక ఇలాంటి గొడవలు అంటున్నారు. అది బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు చెప్తారు కదా, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ ఎక్కువ చేస్తాను. ఇక్కడ అలాంటి కన్ఫ్యూజన్లో వచ్చి ఇప్పుడు కూటమి పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా ప్రతి సందర్భంలో మేము కలిసి ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు, చెప్తున్నారు ప్రతి డయాస్ మీద కూడా.
ఎందుకు ప్రతి నిండు డాష్ అసెంబ్లీలో మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. చెప్తారు. మీరు బయటికి పోయినా కానీ ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, నాకు పవన్ కళ్యాణ్ అనే ఫోటో చేశాడు, అది కాదు అలా చెప్పి రా అన్నాడు అన్నట్టుగా ఫ్లోలో అభిమంత్ అన్నాడుగా చెప్తాడు. అంత క్లోజ్నెస్ ఉంది మా మధ్య చెప్పుకుంటారు. చంద్రబాబు గారు ఎక్కడ పోయినా కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్తారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా డిప్యూటీ సీఎం ఇంతవరకు ఎప్పుడు మన లేదు ఫోటోతో పాటు పెట్టించారు. వాళ్ళు ఎక్కడ గ్యాప్ రాకూడదు, మనం కలిసి ఉండాలంటారు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని ఆయన చెప్తారు. కానీ వర్మ అనే ఒక ఆయన ప్రతిసారి జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద పోతూ ఉంటే వాళ్ళు బయట ఎంతైతే ఒక ఏమంటారు ఒక ప్రయత్నం చేసుకుంటున్నారో, కూటమిలో విభేదాలు లేవు, విభేదాలు రావు, 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని చెప్పుకుంటున్నారో దాన్ని ఈయన బీటలు కొడుతున్నాడు. ఈయన ఎవరికి నష్టం చేస్తున్నాడు? జనసేన కాదు, కూటమి అంటే చంద్రబాబు నాయుడుకి చేస్తున్నాడు ఆయన. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవట్లేదు. ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్తే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని తెచ్చుకోండి. రాజకీయాల్లో గొడవలు పడితే పదవులు రావు. అందులో 164 సీట్లు వచ్చిన తర్వాత ఎవరు కూడా చంద్రబాబు నాయుడుకి లోకేష్ కళ్ళకి కనపడరు. మీరు బొటాబొటి మెజార్టీ వచ్చినప్పుడు నాయకులను కాపాడుకుంటారు. వైసీపీకి 151 వచ్చిన రోజు ఆ పరిస్థితి చూసాము. చాలామంది జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేశాడు. ఇది 151 రాకుండా ఇవ్వగలిగాడు అందరికీ ఇవ్వలేకపోయారు. ఇక్కడ కూడా అంతే. చంద్రబాబు నాయుడు 164 మంది వచ్చిన తర్వాత అందరికీ వచ్చే అవకాశాలు లేవు. ఇంకొకటి ఏంటంటే వర్మ త్యాగం చేశాడనేది రాజకీయంగా అంత సమర్థనీయ అంశం కాదు. వర్మ ఇండిపెండెంట్గా గెలవడానికి కారణం ఏంటనేది మళ్ళీ మనం విశ్లేషిద్దాం. వర్మ ఓడిపోయి ఉన్నాడు. ఆయన మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు. 2014లో రెబల్ గెలిచాడు, 2019లో ఓడిపోయి ఉన్నాడు కదా. సో ఆయన త్యాగం చేసేది కూటమిలో అన్ని చోట్ల సర్దుబాటు జరుగుతుంది. ఇప్పుడు ఇదే కందుల దుర్గేష్ని ఎక్కడికి పంపించారు? సొంత నియోజకవర్గం కాదని అక్కడికి పంపించారు కదా. కరెక్ట్. కాబట్టి సర్దుబాటు ఉంటాయి కానీ త్యాగాలు గీగాలంటే ఏముండవు ఇందులో. ఇప్పుడు సార్ త్యాగం మీద పక్కనది పిఠాపురం గురించి మనం ఎప్పుడు పెద్దగా వినేవాళ్ళం కాదు. పొలిటికల్గా ఒక నియోజకవర్గం అది. అక్కడ దత్తాత్రేయుడు కొలువై ఉన్న ప్రాంతం అది. శ్రీపాద శ్రీవల్లభుడు అంటే అది ఒక అవతారం. అది పురోహిత అమ్మవారు దత్తాత్రేయుడు అవతారాలలో ఒక అవతారము. శ్రీవల్లభుడు ఒక మొదటి అవతారం. అదే దత్తాత్రేయుడు ఒక పీఠం అది. ఓకేనా. అంతవరకు ఒక భక్తిభావంతో ఉన్న ప్రాంతము పొలిటికల్ ఒక నియోజకవర్గం అందరికీ గుర్తు అనమాట. అంటే ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి అక్కడ ఎప్పుడైతే మినిస్టర్ అయ్యాక అప్పటి నుంచి ఆడు గొడవలు స్టార్ట్ అయినమాట. అంటే ప్రతి విషయంలోనూ కూడా వర్మ ఒంటికాలతో లేచి వచ్చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇది అన్యాయం. ఇది ఇప్పుడు మొన్న జరిగిన పడా కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో లేదని అంత గొడవ చేయడానికంటే చంద్రబాబు గుడ్ లుక్స్లో ఆయన ఉండాలనుకుంటున్నారా, లేకపోతే అసలు ఎందుకు అంత చంద్రబాబు నాయుడు ఏమైనా నా ఫోటోలు పెట్టమని అందరినీ చోట్ల అడిగాడా? వేరే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఈ గొడవలు జరుగుతున్నాయి. కేవలం ఇక్కడ మాత్రం ఎందుకు జరుగుతున్నాయి? ప్లస్ పడా కార్యక్రమంలో ఏం జరిగిందో కూడా ఆ రోజు తర్వాత ఈవెన్ ప్రధానమైన ఛానల్లో కూడా లోపల ఏదైతే వేదిక ఉందో, ఎక్కడైతే చెక్కుల పంపిణీ జరుగుతుందో దీని వెనక చంద్రబాబు నాయుడు ఫోటో పెద్దది ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది ఉంది. ఫోటో లేనిది ఎక్కడ? డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి స్వాగతం అంటూ ఆఫీస్ ముందు పెట్టిన దాని మీద లేదు. మీ పేరుతో స్వాగతం పెట్టినప్పుడు అందరి ఫోటోలు ఎందుకు ఉంటాయి? దాని మీద మీ పేరుతో ఉంటుంది కదా. వేదిక మీద పెట్టారు కదా అని జనసేన వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది వింటాను కూడా సహజంగా అనిపిస్తుంది. మీకు ఎవరి పేరుతో ఆహ్వానం చెప్పి వాళ్ళ ఫోటో ఉంటుంది కానీ ప్రతిదీ ఉండాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా కదా. ఫోటో కోసం అంత గొడవ ఎందుకు అంటూ చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజు మందలించారు కదా. ఇప్పటికైనా రియాక్ట్ అయ్యారన్నమాట చంద్రబాబు నాయుడు. నువ్వు అనవసరం మన తలనొప్పులు తెచ్చి పెడుతున్నావు, నా ఫోటో గురించి నాకు బాధ లేదు, నువ్వెందుకు బాధపడుతున్నావా, నీ మీలో 174 చోట్ల ఉంటుంది కావాలంటే అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక రకంగా దుందుడుకు. ఆయన గ్రిప్పు పోకూడదు, లేక ఆయన వర్గము నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయనతో మీకు వర్మది చూస్తే ఇప్పుడు వర్మ పక్కన ఎవరున్నారు గతంలో ఉన్నవాళ్ళంటే నాకు తెలిసి కాపు సామాజిక వర్గం నుంచి ఒకే ఒక ఆయన ఉంటాడు, కొండేపూడి ప్రకాష్ అని. గతంలో ఉన్న అలుగుమిల్లి విజయ్ కుమార్ కానీ, తర్వాత ఒక శ్రీను అనే ఒక ఆయన, వీళ్ళెవరు కూడా పెద్ద నాయకులు ఎవరు కాపు నాయకులు ఆయనతో లేరు. అసలు పిఠాపురం చరిత్ర ఏంటండి? అసలుకి పిఠాపురం చరిత్ర వెళ్ళేటప్పటికి అసలు ఫస్ట్ అందరూ ఒకసారి ఆలోచించుకుని వర్మ ఎంత రచ్చ చేస్తున్నాడు కదా. వరుసగా 2 సార్లు ఎవరు గెలిచారు పిఠాపురం నుంచి? ఇద్దరు గెలిచారు. లేక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒకే ఒకరు గెలిచారు. వెన్నా నాగేశ్వరరావు గారు 1983-85 టీడీపీ తరఫున గెలిచారు. అంతకుముందు ఎప్పుడో పాతకాలంలో 1967-72లో యాళ్ళ సూర్యనారాయణమూర్తి గారిని గెలిచారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా గత 8 ఎన్నికల్లో వరుసగా మారుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు ఏ క్యాండిడేట్ కూడా గెలవలేదు. వర్మనే ఉదాహరణ కదా. 2009లో ఓడిపోయాడు, 14లో రెబల్ గెలిచాడు, మళ్ళీ 19లో ఓడిపోయాడు ఆయన. ఈ ఎవరికి కూడా ఇది కంచుకోట కాదు. పిఠాపురం అనేది ఎవరికి కంచుకోట కాదు. పిఠాపురం జమీందారు నుంచి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కంచుకోట కాదు. ఈ ప్రాంతము పిఠాపురం అనేది 90,000 ఓట్లున్న కాపు ఓట్లున్న నియోజకవర్గము. 90,000 కాపు ఓట్లు అంటే అది వన్ సైడెడ్గా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. వర్మ గెలిచినట్టే కాపులు ఓట్లు లేకుండా గెలవడు కదా. ఆ రోజు రెబల్గా వచ్చిన దాంట్లో 47,000 మెజార్టీతో గెలిచాడు. ఆ రోజు 2014లో వచ్చిన మెజార్టీలో చూస్తే ఇతను 5వ వాడు 6వ వాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ఉండే, ఆ తర్వాత మన కోడుమూరు నుంచి మణిగాంధీ ఉండే, చంద్రబాబు నాయుడు ఉండే, ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ, ఆ తర్వాత నాకు తెలిసి ఈయన 5వ ఆడే ఉంటాడు. అంత మెజార్టీ వచ్చిందంటే కేవలం 90,000 మంది ఉన్న కాపులు వేయకుండా నేను వచ్చిందా, లేక మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయకుండా వస్తుందా?
అప్పుడు టీడీపీ క్యాండిడేట్ పోతుల విషయంకి ఎన్ని వచ్చింది? ఆయన కాపు నాయకుడైన ఆయనకి ఎంత వచ్చింది? 16,000 17,000 ఓట్లు వచ్చింది. ఆయన పెద్ద పోతుల విద్యా సంస్థలకి పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా కదా. సో ఏకపక్షంగా చేశారు కాబట్టి నీకు వచ్చింది, సొంత బలంతో కాదు. టీడీపీ క్యాండిడేట్ డిపాజిట్ తగ్గకుండా అందరు నీ వైపు నిలబడ్డారు కాబట్టి వచ్చిందనమాట. 90,000 నియోజకవర్గం 90,000 కాపు ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఏమనుకుంటారు, ఎక్కువ గౌరవించుకోవాలనుకుంటారు, లేక ఓన్ చేసుకుంటారు అతన్ని. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం ఎందుకు పోయాడంటే తన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. దానికి అదనంగా మత్స్యకార తీరం ఉంది. జనసేన పార్టీకి మత్స్యకారులు విపరీతమైన కాపుల తర్వాత ఎక్కువ సపోర్ట్ వచ్చింది మత్స్యకారుల నుంచే. కాపుల తర్వాత మనకు యాదవ, తర్వాత పద్మశాలి, మత్స్యకార, ఈ 3 కలిసి దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి. ఈ 2 సామాజిక వర్గం చూసినప్పుడు 150,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్ జోన్ అనుకుని వెళ్ళారనమాట. సో నేను మొదటి చెప్పినట్టుగా 2 సార్లు గెలిచింది మనకు వెన్నా నాగేశ్వరరావు గారు గెలిచి మారుతూ వస్తూ ఉన్నారు. పిఠాపురంలో ఒక సంస్కృతి ఉందండి, చాలామందికి, అంటే వర్మకు కూడా తెలుసోలేదు, ఇది సానుభూతి వల్ల గెలుస్తూ ఉంటారు. ఈయన ఒకడే ఇండిపెండెంట్ గెలు, ఎందుకన్నా ముందు 2 ఇండిపెండెంట్లు గెలిచారు, రెబల్గా గెలిచారు. 1994లో సంగిశెట్టి వీరభద్రరావు గారు ఉండేవారు. ఆయన అంతకుముందు ఎన్నికల్లో 94 ఎన్నికల్లో ఓడిపోయినారు కాంగ్రెస్ తరఫున. 99కి వచ్చేసరికి ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆ రోజు సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ ఉన్న దేవరాపల్లి రాజేశ్వరి దేవి అని వెలమ కమ్యూనిటీ ఆమెకి టికెట్ ఇచ్చారు. ఈయన రెబల్గా వేస్తే ఈయన గెలిచాడు. అంటే మొదటి రెబల్ గెలిచింది సంగిశెట్టి వీరభద్రరావు గారు గెలిచారు, ఈయన కాదు. మళ్ళీ 2004కు వచ్చేటప్పటికి ఎక్కడైతే పెడెం దొరబాబు అనే ఆయన ఓడిపోయినాడు అక్కడ బీజేపీ తరఫున, 99లో బీజేపీ తరఫున ఓడిపోయినాడు ఆయన. ఈయన మళ్ళీ 2004లో బీజేపీ తరఫున వేస్తే 2004 రాజశేఖర రెడ్డి హవా, టీడీపీ హవా ఎంత ఉందో మీకు తెలుసు. కరెక్ట్, ఆయన గెలిచాడు. మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్న తూర్పుగోదావరిలో 2 టీడీపీ బీజేపీ కొడుకు గెలిచింది. ఒకటి తుని నుంచి యనమల రామకృష్ణుడు గెలిస్తే, రెండోది పిఠాపురం నుంచి బీజేపీ తరఫున దొరబాబు గెలిచాడు. అవును, పెండెం దొరబాబు గెలిచాడు. ఎందుకు? కేవలం సానుభూతి. 99లో ఓడిపోయిన సానుభూతి వల్ల ఆయన కలిసి వచ్చింది. అది వీళ్ళిద్దరు సానుభూతితో గెలిచారు. ఆ తర్వాత వర్మ, ఎందుకంటే ఆయన 2009లో కేవలం 1037 ఓట్లతో ఓడిపోయినాడు. ప్రజారాజ్యము వచ్చిన ఎన్నికది 2009. అంతవరకు టీడీపీలో జెడ్పీ చైర్మన్గా రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న వంగ గీత గారు వచ్చారు. తర్వాత ఇది మన వర్మ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన ఉన్నాడు. తర్వాత ముద్దగడ పద్మనాభం గారు మొదటిసారి, అంటే చాలా కాలం తర్వాత 94 తర్వాత తిరిగి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేశారు. అంటే ఇద్దరు బలమైన కాపు సామాజిక వర్గాలు పోటీ చేస్తే అక్కడికి ప్రజారాజ్యం ఒక 1000 ఓట్లతో వంగ గీత గెలిచారనమాట. ఈయన 1000 ఓట్లతో ఓడిపోయినారని సానుభూతి ఉంది. ప్లస్ ఈయన కంటిన్యూ చేస్తూ వచ్చారు, ఏమంటారు 2009 ఎన్నికల వరకు చేస్తూ వచ్చారు. 2009 కంటిన్యూ చేస్తూ వచ్చారు. 2009 నుంచి 14 మధ్యలో ఈయన ఫైటర్ చేస్తూ వచ్చారు. 14లో కూడా ఈయనకి టికెట్ వచ్చింది. అయితే ఏమైందంటే ఆ రోజున అవసరాల రీత్యా కాకినాడ ఎంపీగా పోతుల విశ్వాన్ని చాలా కాలంగా వాళ్ళు ప్రచారం చేశారు. కానీ చివరి నిమిషంలో ఏమైందంటే ఈయనని తీసుకొచ్చి ఇక్కడ వేరే వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయాల్సి వచ్చింది. అకామిడేట్ చేసే క్రమంలో ఈయనని తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురం దానికి ఇచ్చారు, పక్కనే ఉంది కదా అని. అప్పుడు ఈయన రెబల్గా వేశాడు. దానివల్ల సానుభూతి ఉంది. నేను ఇంతకాలం ఓడిపోయి ఉన్నాడు, ఓడిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి వచ్చి మీకు 2 ఉదాహరణలు చెప్పాను. నేను పెండెం దొరబాబు చెప్పాను, సంగిశెట్టి వీరభద్రరావు చెప్పాను. ఆ సానుభూతి కలిసి రావడం ప్లస్ ఈయనకున్న రెబెలియస్ నేచర్ వల్ల ప్రజలకు కూడా ఆదరణ రావడం వల్ల ఈయన గెలవటం జరిగిందనమాట. సో సానుభూతి పావనం అనేది మనకు పిఠాపురంలో మొదటి నుంచి పనిచేస్తారు. వర్మనే కాదు, వర్మ కన్నా ముందు ఇద్దరు ఈ విషయంలో గెలిచిన్నారు. నిన్న కొట్టుకుంది కూడా దొరబాబు వర్సెస్ వర్మనే. దొరబాబు ఏమి మామూలు నాయకుడేం కాదు, ఆయన కూడా బీజేపీ తరఫున గెలిచినాడు, వైసీపీ తరఫున గెలిచినాడు. కృష్ణంరాజు ఏమంటారు మొదటి నుంచి ఆయన శిష్యుడిగా వచ్చి ఉన్న మనిషి అని. ఈయనకు ఇంకా రకంగా చెప్పాలంటే వర్మ కన్నా సీనియర్ ఆయన. చాలా పెద్ద మనిషి కూడా. బెంగళూరు ఎంఎస్ రామయ్య విద్యా సంస్థల ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఎస్ రామయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బియ్యం కూడా వాళ్ళ ఇంటికి వీళ్ళ బిడ్డని ఇచ్చాడు పెండెం దొరబాబు గారు. పెద్ద మనిషి. వాళ్ళకి అదే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏమైనా నువ్వు వచ్చి ఈరోజు ఇంత ఎగబడతామైంది మా మీదకి, ప్రతిదానికి గొడవ చేస్తామైంది, మేము లీడరం లేదా, మా ఓట్లు లేవనుకుని ఆయన కొంచెం అంటే ఈ రాజకీయ పార్టీల నాయకులు పార్టీలు మారడం, అటు ఇటు తిరగడం అనేది సహజమే. అది నిన్నటి రోజు వర్మ గారు ఒక అడుగు మరీ ముందుకేసి కూటమి ధర్మాన్ని ఏమన్నా పాటించకుండా కూటమి ధర్మాన్ని గాలి కుదిరేసి, అంటే ఇసుక అక్రమాల్లో జనసేన వాళ్ళు ఉన్నారు, పెండెం దొరబాబు గతంలో చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి జనసేన పార్టీలో చేరాడనేది ఆయన ఉన్నటువంటి ఒక విమర్శ. ఈరోజు ఒక పత్రికలో కొత్తపేట రెడ్డి సుబ్రహ్మణ్యం గారి నుంచి ఒక వార్త వచ్చింది. సొంత పార్టీ మీద నువ్వు ఇలా లేఖలు రాస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకుంటాను రాసింది. వర్మ కూడా అదే వర్తిస్తుంది. సొంత పార్టీ మీద నువ్వు బహిరంగ ఆరోపణలు ఎందుకు చేస్తావు, నీకేమన్నా ఉంటే నువ్వు అధిష్టానాన్ని గురించి మాట్లాడని చెప్తారు. పెండెం దొరబాబు కూడా సవాల్ చేశారు కదా, నా అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను, నిరూపిస్తావరా? ఈ రాజకీయ వాదోపవాదనలు ప్రతి సవాల్ ఎవరైనా నిరూపించగలుగుతారా? మీరు చూసినారు, అది దాదాపు 35 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, ఎవరైనా నిరూపించుకుంటారా? కేవలం వాదించుకోవడం తప్పితే ఏమవుతుంది అక్కడ?
ఇది మామూలే, కాణిపాకం వెళ్తాం ప్రమాణం చేస్తాం, అక్కడికి వెళ్తే ప్రమాణం చేస్తాము, నిరూపిస్తే రాజకీయ స్థానం ఎవరు సన్యాసం తీసుకునేది లేదు, అయ్యేది లేదు అంతే. అప్పటి వరకే అప్పుడు అన్నీ కూడా. మరి ఇది ఇప్పుడు కూటమిలో మరి ఎలా ఉంటుందంటారు భవిష్యత్తులో? ఖచ్చితంగా వర్మని 2 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా 2024లో అధికారంలోకి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ కూటమిలో అంటే రాష్ట్రంలో ఎక్కడ ఇంతలా జరగదనమాట, ఒక్క కూటమిలోనే జరుగుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం వర్మ తన వ్యక్తిగత రాజకీయం కోసం ఇలా చేస్తున్నాడు అనేది టీడీపీ శ్రేణుల్లో ఉంది. జనసేన వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు, ఎక్కడ లేని నువ్వు ఇక్కడ చేస్తున్నారు అనేది బహిరంగంగానే వస్తూ ఉంది. మరి ఎందుకు టీడీపీ చర్యలు తీసుకోవడం లేదు వర్మ మీద? ఖచ్చితంగా ఈ రోజు రెడ్డి సుబ్రహ్మణ్యం మీద వచ్చినట్టు ఈయన మీద రేపు ఎల్లుండి రావచ్చు. ఆల్రెడీ కొన్ని పత్రికలు రాశాయి కదా, వర్మకి వార్నింగ్ ఇచ్చారని రాశాయి. రెడ్డి సుబ్రహ్మణ్యము ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది, ఈయనకి ఎమ్మెల్సీ రాలేదు, పదవి రాలేదన్నారు. కాకినాడలో 3 ఎకరాలలో హోటల్ కట్టుకోవడానికి ఇలా కొడుకు పేరుతో గిరీష్ వర్మ పేరుతో ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది, ల్యాండ్ ఇచ్చింది కదా. ఇది ఈ నెలలోనే జరిగింది. ఇది దాన్ని కూడా జనసేనలో క్వశ్చన్ చేస్తున్నావు, నీకు ఏం ఎలిజిబిలిటీ ఉందని చెప్పి నువ్వు ల్యాండ్ తెచ్చుకోగలిగావు? కేవలం ప్రభుత్వంలో టీడీపీ అధికార పార్టీలో ఉండే నువ్వు తెచ్చుకోగలిగావు కదా అనేది ఉంటుంది. నువ్వు అవినీతి అంటే మరి నువ్వు చేసే నీతి ఏంది? నువ్వు ఎట్లా తెచ్చుకున్నావు ప్రభుత్వ భూమి, పర్మిషన్ ఎట్లా తెచ్చుకున్నావు అనేది వస్తుంది. ఈ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వింటారు. అక్కడ కాంప్రమైజ్ అయ్యే ధోరణి కనిపించడం లేదు కదా, అహంతో వెళ్తుంటాడు వర్మ అనేది అక్కడ వాళ్ళు అంటుంటారు అనమాట. జరిగినంత కాలం అహం, జరిగినప్పుడు ఎవరైనా కాంప్రమైజ్ కావాలి. వర్మ ఈ రోజు పార్టీ మారే పరిస్థితి లేదు, ఏ పార్టీకి పోలేడు. ఎందుకు వెళ్ళలేదంటారు? అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వర్మకు ఏ స్థానం ఉండదంటారా పార్టీలో? స్వతంత్ర అభ్యర్థి ఆయన గెలవలేదని మీకు నేను చెప్పింది అది. కేవలం పిఠాపురంలో ఇట్లా ఆదరించేది ఉంది. ఈయన 3 ఆయన వెనక ముందు 2 గెలిచారు. టీడీపీ పార్టీకి గనక డిపాజిట్లు వచ్చి ఉంటే ఆయన చెప్పొచ్చు, నాకు వచ్చింది టీడీపీ పార్టీకి 17,000 వచ్చింది, డిపాజిట్ రాలే. ఏకపక్షంగా ఆయన తరపున చేసినారు కాబట్టి ఆయన గెలవగలిగినాడు. ఎన్నికల ముందు పోతే ఏ పార్టీని టికెట్ ఇవ్వచ్చేమో చెప్పలేము అది. కానీ అది కాపుల బలంగా ఉన్న నియోజకవర్గము. తర్వాత ఏమంటారు, యాదవ్లో ఉన్నారు. పద్మశాలిలో సేనాపతులని ఒక ప్రత్యేకమైన ఏమంటారు, ఒక పద్మశాలి తెగ క్యాస్ట్ అక్కడ ఉంటుంది. సేనాపతులు అక్కడ ఆ పిఠాపురం చుట్టుపక్కల మాత్రమే ఉంటుంది. ఇన్ని కులాలు కాదని అసలు ఇన్ని ఓట్లు లేని వర్మకి టీడీపీ ఓటమి గొప్ప విషయం కదా. ఇన్ని ఉన్నాయి అక్కడ, క్షత్రియ ఓట్లు ఉన్నాయి 1000-2000 ఉంటాయి అక్కడ. అంత తక్కువ ఓటు బ్యాంకుని ఇచ్చినారంటే మరి పార్టీ పట్ల కృతజ్ఞత లేకుండా ఇట్లా రెచ్చిపోతే ఏమవుతుంది? వీళ్ళిద్దరు కుమ్మలాట పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకి ఎలా ఉన్నా ఆ దత్తాత్రేయుడు మాత్రం తల బొప్పి కొడుతుంటుందంట. ప్రశాంతంగా ఉన్న నా నియోజకవర్గంలో ఈ కొట్లాట్లేంట్రా బాబు చెప్తాను. అసలు పిఠాపురము పవన్ కళ్యాణ్ వెళ్ళక ముందు వరకు పిఠాపురం ఏ రోజు చర్చలో ఉండేది కదా, చర్చలో లేదు, తెలియదు. మీకు చెప్పాను కదా, ఈయనకన్నా ముందు ఎవరు మంత్రి అయ్యారంటే ఎవరికి తెలియదు. ఎవరైనా టక్కున ఆలోచించుకుంటే పిఠాపురంలో ఇంతమంది ఎవరు మంత్రి అయ్యారంటే ఎవరికి గుర్తురాదు. కరెక్ట్. కొప్పన మోహన్ రావు గారు 78లో చెన్నాటి దాంట్లో ఒకసారి, మళ్ళీ 89లో ఒకసారి అటవీ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఒక సీనియర్ నాయకుడు, అట్లా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ తరఫున ఎవరు కాలేదు. రెండు సార్లు గెలిచిన వెన్న నాగేశ్వరరావు గారు కాలేదు, ఎవరు కాలేదు కదా. సో మీకు ఎంతో కాలం తర్వాత మంత్రి పదవి వచ్చింది, మీకు పెండింగ్ వర్క్. ఎందుకంటే పిఠాపురం అనేది ఒక ఏమంటాం తీర ప్రాంతం దగ్గరగా ఉండటం, మధ్యలో కూడా డ్రై ల్యాండ్ ఉండటం వల్ల నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈరోజు కూడా ఒక పైప్ లైన్ ధవళేశ్వరం నుంచి తీసుకొస్తారు. ఏలేరు కాలువ ప్రతి ప్రభుత్వం కూడా చెప్తుంది. 2004 అంతకుముందు నుంచి కూడా మనకి ఏలేరు వచ్చేసి 94-95లో మొదలవుతుంది కదా. మేము ఏలేరుని మనం చివరి అంటే టైలెండ్ వరకు తీసుకెళ్తాం, దాన్ని ఆధునీకరణ చేస్తామని చెప్తాను కానీ ఎక్కడ ఫినిష్ కాలే. అట్లాగే దానికి అనుసంధానం గొర్రెకడ్డ ఒక డ్రైన్ ఉంది, అది పూర్తి కాలేదు. ఈరోజు కూడా తాగునీటి సమస్య ఉంది. నేను చెప్పిన ఆర్ఓబి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అది ఏమంటారు శాంక్షన్ అయింది. దాన్ని మీరు తెచ్చుకోండి. దాన్ని పూర్తి చేస్తే ఏమవుతుందంటే పిఠాపురం నుంచి కొత్తపల్లి అయిపోయేటప్పుడు రైల్వే గేట్ దగ్గర గంటలు కొద్ది వెయిట్ చేయకుండా వెళ్ళిపోవడానికి ఉంటుంది. అలాంటి పనుల మీద మాట్లాడి అభివృద్ధి చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ బొమ్మల కోసము దీనికోసం కొట్టుకుంటే జనాలు హర్షించరు. ఇప్పుడు అది వర్మ సమస్య అయితే తప్పితే టీడీపీ సగటు కార్యకర్త సమస్య కాదు, పిఠాపురం ప్రజల సమస్య కాదు. ఈ వర్మ పిఠాపురం ప్రజలు ఒక మాట అడుగుతున్నారు, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్ఓబిని పూర్తి చేసి అది ప్రజలకు ఉపయోగపడుతుంది, గేట్ వెళ్ళిపోతాము. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, స్కీమ్ ఒకటి ఉంది కదా, నేషనల్ కమిషన్ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేది. దాని కింద 150 కోట్లు తీసుకొచ్చేసి స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. అసలు ఆర్ఓబి లేకుండా స్టేషన్లో ఏం ఉపయోగం ఉందనేది అంటారు. పిఠాపురంలో ఎన్ని రైళ్లు అవుతాయి? ముఖ్యమైన రైళ్లు దాదాపు నాకు తెలిసి ఏది ఆగేదే లేదన్నారు. ఇలాంటి విషయాల మీద వర్మ పోరాడితే వర్మకి ప్రజల్లో బలము, ఆయన పట్ల అభిమానం కొనసాగుతుంది. అంటే వర్మ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, 2014 నుంచి 19 ఎమ్మెల్యేగా చేశారు. ఈ మన పెండెం దొరబాబు గారు 2004లో ఒకసారి, 2004లో ఒకసారి ఎమ్మెల్యే, 2019లో ఒకసారి, అంటే 2 సార్లు ఎమ్మెల్యే. ఇద్దరు ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో ఉండిన్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇలాంటి చిన్నపిల్లల వల్లే ఇలా
అదే సమస్య. కొట్లాడుకోవడము, దాన్ని కాలు దూకోవడము, దాన్ని వీధి బ్యాలెన్స్ రౌడీల్లాగా వెళ్ళడం అనేది కరెక్ట్ అంటారా? ఎట్లా ఎవరు హర్షించారు? పిఠాపురం ప్రజలు దీన్ని ఏం హర్షించట్లేదు. ఎందుకు ఈ ఘర్షణ, దేనికోసం ఈ ఘర్షణ? నేను చెప్పిన సమస్యల మీద మాట్లాడాను కానీ దేనికోసం ఈ సమస్య అనేది గట్టిగా ఉంది వాళ్ళ మీద. నేను ఎటు చూసినా ఒక వర్మ రకంగా- గారి వల్లే నిన్న గొడవ రేగెత్తించాడు. ఆయన ఫోటో వల్ల రేగెత్తి అక్కడి నుంచి అవినీతి వరకు వెళ్ళాడు. కొండేటి ప్రకాష్ అనే ఒక వర్మ అనుచరుడు టీడీపీ నాయకుడు మొదలు పెట్టాడు ఈ గొడవను అనేది. లోకల్ గా టీడీపీ వర్గాలు, జనసేన వర్గాలు చెప్పేది. ఆయన క్లియర్ గా తెలుసు, వేదిక మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. పవన్ కళ్యాణ్ స్వాగతం చెప్పే దగ్గర మాత్రమే, ఆ ఫ్లెక్సీలో మాత్రమే లేదు. దీన్ని అనవసరంగా పెద్ద ఇష్యూ చేసి వీళ్ళు పెట్టుకోండి కదా ఒక ఫ్లెక్సీ పోతాండే టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీ పెట్టుకోండి కదా. ఎవరు ఫ్లెక్సీ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఫ్లెక్సీ పెడితే అంతే కదా, ఎవరు ఫ్లెక్సీ వాళ్ళు పెట్టించుకుంటే పెట్టిపోతుంది కదా. ఒక ఫ్లెక్సీలో ఇద్దరు ఫోటోలు ఉండే, ఇప్పుడు వాళ్ళ అభిమానంతో వాళ్ళ నాయకుడు ఫోటో పెట్టుకుంటారు వెల్కమ్ కాడ. అది వీళ్ళ అభిమానంతో కాదు కదా, పార్టీ కాదు, అది డిపార్ట్మెంట్ పెట్టింది, డ్రామా వాళ్ళు పెట్టింది. అది పెట్టి వాళ్ళ ప్రోటోకాల్ పెట్టి చూడాలి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కానీ స్వాగతం చెప్పాలి. అధికారులకు ప్రోటోకాల్ తెలియదు కదా నిన్న గొడవ ఎందుకు తెలియదు? వేదిక మీద పెట్టారుగా, సీఎం గారు ఫోటో పెట్టారుగా. సీఎం గారు వస్తే సీఎం గారు కూడా వెల్కమ్ అని చెప్తారు కదా ఫ్లెక్సీ. అది వెల్కమ్ ఫ్లెక్సీ మీద సీఎం గారిని ఎందుకు పెడతారు? రావట్లేదు కదా, వస్తే ఎందుకంటే పెద్దది పెడతారు కదా, చిన్న విషయం అదే. ఇప్పుడు మరి ఈ రోజు నాగబాబు గారు పర్యటించారు పిఠాపురంలో. అంటే ఈ గొడవనంతా సద్దుమాంచి కొంత కూటమి నాయకుల మధ్య సఖ్యత కుదర్చడానికే ఈరోజు పిఠాపురం వెళ్ళింటారంటారు. ఈ రోజు నాగబాబు గారు పోయారా? ఈరోజు నాగబాబు గారు పర్యటన యాక్చువల్గా ఇప్పుడు మనము టీడీపీ విభేదం నుంచి మాట్లాడుతున్నాం కానీ మొదట్లో జనసేన విభేదాలు చాలా ఎక్కువ ఉండేది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మారెడ్డి శ్రీనివాస్ అని నాగబాబు గారి బంధువు, అనపర్తి నియోజకవర్గం, ఆయనను తీసుకొచ్చి ఫస్ట్ ఇన్ఛార్జిగా పెట్టారు. సో ఆయన మీద లోకల్ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేసి ఆయనని తప్పించి 5 మెన్ కమిటీని వేసింది జనసేన. ఈ 5 మెన్ కమిటీలో ఎవరున్నారు? రాష్ట్రం నుంచి మన హరిప్రసాద్ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రసాద్. కాకినాడ ఎంపీ ఉదయ్ ఉన్నారు. ఆ తర్వాత ఓదూరి కిషోర్ అని ఒక ఆయన ఉన్నారు, దొరబాబు ఉన్నారు. తర్వాత ఇంకొక ఆయన తుమ్మల బాబు అని ఒక ఆయన ఉన్నారు అన్నమాట. ఈ 5 మంది కమిటీ వేసుకొని వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని పని చేయించుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో కూడా విపరీతమైన వర్గ గొడవలు ఉండే చేసుకుంటూ వచ్చారు అన్నమాట. ఇప్పుడు ఆయన తుమ్మల బాబు అనేట ఆయనే DCMS చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు అనమాట. వీళ్ళందరూ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి పని చేయించగలిగినారు. కానీ టీడీపీ దగ్గర అది ఫెయిల్ అవుతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ అందరినీ కంట్రోల్ పెట్టి పని చేపిస్తే వర్మని టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది ఎందుకు? అంతే, చేయాల్సిన సమయం ప్రతిసారి చెప్పిన ఇలాగే జరుగుతూనే ఉంది కదా. అంటే పిఠాపురంలో వర్మ కావచ్చు, ఇక్కడ మనకు కృష్ణా జిల్లా మన కొలికపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. శ్రీనివాస్ సమస్య వేరు. శ్రీనివాస్ పార్టీతో ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆయన ఈజ్ నాట్ పొలిటీషియన్, ఫస్ట్ టైం రాజకీయాల్లో వచ్చాడు. ఆయనకు రాజకీయ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక కామన్ మ్యాన్ లాగా స్పందిస్తూ ఉన్నాడు. వర్మ లాంటి కాదు. వర్మ రాజకీయాల్లో ఉన్నాడు, 3 సార్లు పోటీ చేశాడు, ఒకసారి గెలిచాడు కదా. అట్లా శ్రీనివాస్ని వర్మని మనము శ్రీనివాస్ గారిని తిరువూరు నియోజకవర్గంలో కూడా కొలుపుపూడి శ్రీనివాస్ గారికి ఎంపీ కేసీకి ఒకటే వివాదము. అంటే వాళ్ళిద్దరు టీడీపీ గురు శిష్యులు కూడా. సో శ్రీనివాస్ ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఏం చెప్పాలని తెలియట్లేదు. వేరే వర్మ ఏంటంటే కొంచెం సీనియర్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనని కంట్రోల్లో పెట్టుకోవడం టీడీపీకి చాలా అవసరం. అది సరే, కొలుపుపూడి శ్రీనివాస్ గారు అంటే రాజకీయ అనుభవం లేదు. ఆయనంతా కూడా సివిల్స్ కోచింగ్ సెంటర్ ఉంది. ఇంకా అసలు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారని అతని నేపథ్యం తీసుకుంటాం. మరి రాజకీయ నేపథ్యం ఉండి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వర్మకి ఏమైందంటారు ఇలా గొడవలు పడడానికి కారణము? అదే దాని ఆవేశాన్ని కోపం నంచుకోలేకపోవడమే సమస్య. రాజకీయాల ఆవేశము, అసహనము పనికొస్తాయంటారా? ఖచ్చితంగా పనికిరావు. అది దెబ్బతగిలితే కానీ అర్థం కాదు. తగిలేంత వరకు అంతా బాగానే ఉందనుకుంటారు. ఇంకోటి ఏమవుతుందంటే బయట చంద్రబాబు వెనక నడిపిస్తున్నారు అనేది కూడా ఒకటి వస్తూ ఉంది. అది దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమి యాక్సెప్ట్ చేస్తారనుకోను. ఇదంతా కూడా వర్మకి చంద్రబాబు నాయుడు మద్దతు ఉండటం బట్టే ఇది ఏమంటాము, ఈయన ఇంత దాటిగా వెళ్తున్నాడు అనేది బాగా ప్రచారం జరుగుతూ ఉండదు. అంటే ఇలా ఒకవేళ అదే నిజమైతే వాళ్ళకే ప్రమాదం కదా. రేపు పొద్దున్న కూటమి విచ్ఛిన్నమైతే ఇబ్బంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా అన్నారు అందరూ కలిసి ఉండాలి మనము. వర్మ గురువు యనమల రామకృష్ణ గారి వల్ల వచ్చింది. యనమల రామకృష్ణ గారు 5-6 సార్లు నాకు రాజ్యసభ కావాలి, గవర్నర్ కావాలని అడిగారు. కానీ రచ్చ చేయలే. ఇక్కడ ఆయన సీనియారిటీ కొద్దీ ఆయన ఏదో ఒక రకంగా మాట్లాడుకొని పోతున్నాడు. 1-2 సార్లు ఇక్కడ ఆవేశంలో మాట్లాడినా సర్దుబాటు చేసుకుంటూ పోతున్నారు. ఆ గురువుని చూసైనా వర్మ గారు నేర్చుకోవాలి, లేకుంటే నష్టపోతారు. చూద్దాం మరి ఆ గురువుని చూసో లేదంటే అధ్యక్షుడు తీసుకున్న పాఠాల వినో వర్మలో మార్పు వస్తుందా? వర్మకి టీడీపీ కాపు వర్గంలో మొదటి నుంచి వ్యతిరేకం ఉంది. ముఖ్యంగా జ్యోతుల నవీన్ అప్పుడు ఆయన ఫస్ట్ 2022-23 ఆయన కాకినాడ ఎంపీ క్యాండిడేట్ అనుకుంటూ పనిచేసుకున్నప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో చాలా విభేదాలు వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపాడు పరుపుల రాజా కొంత సర్దుబాటు, ఆయన కూడా కాపు కాబట్టి కొంత సర్దుబాటు చేస్తుండేవారు. ఇప్పుడు వర్మ పక్కన నిఖార్సుగా గట్టిగా నిలబడగలిగిన కాపు నాయకుడు లేడు. యనమల రామకృష్ణుడు గారు కూడా రాజకీయంగా అంత డామినేట్ చేసే పరిస్థితుల్లో లేరు.
కాబట్టి వర్మ గారు అన్నీ ఆలోచించుకొని పరిస్థితికి అనుకూలంగా పోతే మంచిది. చూద్దాం భవిష్యత్తులో వర్మ గారు అంటే అధినాయకుడు చంద్రబాబు గారు చెప్పినట్టుగానో లేకపోతే గురువు యనమల రామకృష్ణుడు గారు ఆదేశాల ప్రకారం నడుచుకుంటారా లేదా ఇదే దూరంలో వెళ్తారా, వెళితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.